అరాచకాలు పెరిగిపోతున్నాయి. కేవలం నమాజ్ చేశారంటూ పంజాబ్ ప్రావిన్స్లో అహ్మదీయ వర్గానికి చెందిన 50 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెహ్రీక్ ఏ లబ్బాయిక్ అనే పాకిస్తానీ సంస్థ అనేక నగరాల్లో అహ్మదీయుల ప్రార్థనా స్థలాలను చుట్టుముట్టి వారు ప్రార్థనలు చేయకుండా అడ్డుకుంది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీలపై పెరుగుతోన్న దారుణాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పంజాబ్ ప్రావిన్స్లోని అహ్మదీయ వర్గానికి చెందిన 50 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పాకిస్తాన్లో మత స్వేచ్ఛపైన తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైసలాబాద్లో శుక్రవారం ప్రార్థనలు చేసేటప్పుడు టీఎల్పీ సంస్థకు చెందిన వారు అహ్మదీయులపైన దాడి చేశారు. మహమ్మద్ అమానుల్లా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్తున్నారు. అహ్మదీ వర్గానికి చెందిన వారు తామును ముస్లింలని చెప్పుకుంటూ ఇస్లాంను అవమానిస్తున్నారని టీఎల్పీ సంస్థ ఆరోపిస్తోంది. పాకిస్తాన్లో 1974లో అహ్మదీయులను ముస్లిమేతరులుగా ప్రకటించారు. ఆ తర్వాత ఇస్లామిక్ ఆచారాలను పాటించడానికి అనుమతించలేదు. ఇటీవలి సంవత్సరాలలో వాడిపైన దాడులు, ఆంక్షలు మరింత పెరిగిపోయాయి. గత నెలలో 33 చోట్ల అహ్మదీయులు నమాజు చేయకుండా అడ్డుకున్నారని జమాతే అహ్మదియా పాకిస్తాన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఛాందసవాదులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ఛాందసవాజ సంస్థ ఆదేశం మేరకు అమాయక అహ్మదీయులపైన ఎందుకు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. కర్తార్పూర్, గుజరాత్, సియాలోకోట్లో సహా పంజాబ్లోని అనేక ఇతర ప్రాంతాల్లో అహ్మదీ ప్రార్థనా స్థలాలను టీఎల్పీ సంస్థ ప్రతినిధులు చుట్టుముట్టారు. ఇక్కడ శుక్రవారం ప్రార్థనలను ఆపడానికి ప్రయత్నించారు. అయితే పాకిస్తాన్లో అహ్మదీయులపైన ద్వేషం కొత్తేమీ కాదు. కానీ ఇటీవలి సంఘటనలు వారి మత స్వేచ్ఛకు మరింత ముప్పు కలిగిస్తున్నాయన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 20ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఇది పౌరులందరికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తుందని జేఏసీ అంటోంది. అహ్మదీయుల భద్రతపై దృష్టి పెట్టాలని, తీవ్రవాద శక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి మతపరమైన గొడవలు తలెత్తడంతో పాకిస్తాన్లోని మైనారిటీల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.